హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వడ్డెర కులానికి క్వారీ స్థలాన్ని కేటాయించి 300 మందికి నివాసుల కొరకు ఇల్లు ఏర్పాటు చేస్తామని అప్పటి సీఎం ఎన్టీ రామారావు ఆదేశాలు జారీ చేశారని పి జనార్దన్ రెడ్డి కూడా ఆ స్థలాన్ని వడ్డెర కులానికి ఇల్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారని వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల యాదయ్య తెలిపారు. ఇప్పుడు ఉన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆ స్థలం విషయంలో వడ్డెరలకు మోసం చేశారని తెలిపారు. మరొకొందరు నాయకులు మాకు భూమి అందకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, వారి మీద ఫిర్యాదులు చేస్తామని వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల యాదయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వేముల యాదయ్య, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. మేము కూడా ఇప్పుడు ఏమంటున్నావు, సరే నీ కులమ్మని ఉన్న వడ్డెర పేరు చెప్పుకుంటున్నావు, మరి రాయగొడతలకు అందరికీ కావాలని మరి నువ్వు ఎమ్మెల్యే తోటి వాళ్ళతోటి ఎందుకు మాట్లాడలే? రాయగొడతలకు ఎందుకు ఇప్పియలే? మీరు కబ్జా చేసి తీసుకుంటున్నా. అయినా నువ్వు వడ్డెర కులాస్తుని కాబట్టిగా మాధవ్, ఏ బస్తీ పేరు మీద నీకు పట్టాలు ఇచ్చిర్రో ఆ బస్తీలకు పో. కోరిలా అక్కడ పనిచేసిన కోరికడ మేము దీని మీదనే మన బీసీ కమిషనర్ కు కలెక్టర్ తో మాట్లాడినాము. ఆ కోరిలా ఎవరున్నా గాని పూర్తిగా ఎన్క్వైరీ చేసి కబ్జా చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, ల్యాండ్ గా బుక్ చేయాలని కూడా చెప్తున్నా. ఇక్కడ మా బుడబండల్లే కొంతమంది నాయకులు కలిసి చేస్తున్నారు. ఇది మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తున్నాం. మా 300 మందికి అయినాక మిగిలితే ఏ కుల పొలనే దాన్ని తీసుకోండి. ముందు మా 300 మందికి ఇల్లు ఇవ్వాలి. మన డబుల్ బెడ్రూమ్ గురించి నాయకులు మాట్లాడారు కావాలని. మరి ఇంకా అక్కడ ఆ 9 ఎకరాలలో బీసీ హాస్టల్ కావాలని మాట్లాడారు. అయ్యా మా వడ్రోళ్ళు అది ఇచ్చింది, మీరెవరే ఇస్తానుకో. కానీ ఒక్కటి చెప్తున్నాం, రాజ్యాంగము ఎవరికైనా వర్తిస్తుంది. మరి గవర్నమెంట్ భూములు అగ్రికల్చర్ భూమి అయినా ఎకరా 2 ఎకరాలు ఇస్తే వాళ్ళు వాళ్ళ కుటుంబం చేసుకుంటే పక్కలు చేయరు. మతి తప్పి మా మీద మేము పోరాటం చేద్దాం అనుకుంటారు, కానీ అది నడవదు. లీగల్ గా మేము నిలబెడతాము. ఈ రకంగా రాజ్యాంగంలో ఎస్మోట్ హక్కు తీసుకొని మీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. జై వడ్డెర, జై 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 వడ్డెర, జై ఓపన్న, జై జై ఓపన్న. నా పేరు వేముల యాదయ్య, తెలంగాణ రాష్ట్ర వడ్డెర ఐక్యవేదిక అధ్యక్షుని. ఈరోజు మరి జ్యోతిరేపులే వర్ధంతి సందర్భంగా మరి జ్యోతిరేపులేకి నివాళులు చెప్పుతూ మా యొక్క బాధలు మేమందరము ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మాకు బీసీలలో ఉండి వడ్డెరలకు అన్యాయం చేస్తున్నారు. మిగతా బీసీ సోదరులు కానీ, మైనార్టీ సోదరులు కానీ, ఓసీ సోదరులు కానీ, మాకు ఎన్టీ రామారావు గారు ఇచ్చింది 9 ఎకరాల 16 గుంటలు. మా వడ్డెరలో ఇల్లు తీసేసి అధికారంలో ఉన్న పార్టీలు అన్యాయం చేస్తున్నారు. బోడబండ మరి శివమ్మ పాపిడి హిల్స్ లో, గతంలో బోడబండనే ఉంటది, శివమ్మ పాపిడి హిల్స్ ఉండదు పేరు. మరి 9 ఎకరాల 16 గుంటలు. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మా వడ్డెర జాతికి పని చేసుకోవటానికి అక్కడనే ఉండటానికి కూడా ఇచ్చిన స్థలము. దాంట్లో మరి మాగంటి గోపీనాథ్ గారు చాలాసార్లు చెప్పాం, మా వడ్డెర కులాన్ని మోసం చేసిండు పట్టాలు రాకుండా. మరి మాగంటి గోపీనాథ్ ఎక్కడో ఒంగోలులో ఉన్న వడ్డెరలకు అక్కడ 50 కింద పట్టాలు ఇప్పించిండు. ఆ పట్టాలు ఎక్కడి, ఏ బస్సు పేరు మీద ఉన్నాయి? సంజయ్ నగర్ పేరు మీద పట్టాలు ఇప్పించి మా కోరిలో కబ్జా చేపిస్తున్నాడు. ఈరోజు అది ఇదని మాట్లాడుతున్నారు. మా వడ్డెర కులమైనా సరే కనీసం ఇక్కడ పనిచేస్తున్న గౌరవించకుండా, వాళ్లకు ఒక ఇల్లు రాకుండా, ఎమ్మెల్యే తోటి మాగంటి గవర్నర్ తోటి ఉండి రాజకీయం చేసి వడ్డెర కులమైండి కూడా వడ్డెరలకు మోసం చేసిన వాళ్ళ పేరు ఒకరిని మాధవ్ అని చెప్పుకున్నా.